హైదరాబాద్ ఇది ప్రస్తుతం తెలంగాణకి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉండేది. అయితే ఇదొకప్పుడు ఒక క్యాపిటల్ సిటీ లాగా కాకుండా ఒక సెపరేట్ స్టేట్ లా ఉండేది అని మీకు తెలుసా? 1947లో ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశం ఇప్పుడున్నట్లుగానే ఒక దేశంలాగా లేదు. అప్పుడు మన దేశంలో దాదాపు 565 చిన్న చిన్న రాజ్యాలు ఇండియాలో కలవకుండా సెపరేట్ గా ఉన్నాయి. వాటినే ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు. ఈ రాజ్యాలను స్థానికంగా ఉండే చిన్న చిన్న రాజులు పరిపాలించేవారు. అయితే బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్లిపోయేటప్పుడు ఈ ప్రిన్స్లీ స్టేట్స్ కి పాజిటివ్ గా ఒక రూల్ పెట్టి వెళ్లారు. దాని ప్రకారం ఈ చిన్న చిన్న రాజ్యాలు వాటికి ఇష్టమైతే ఇండియా ఆర్ పాకిస్తాన్ ఏదో ఒక దేశంలో చేరవచ్చు, లేదా అలాగే ఒక ఇండిపెండెంట్ స్టేట్ గా ఉండొచ్చు. కానీ ఏదైనా ఒక రాజ్యం పాకిస్తాన్ లో చేరాలి అంటే అది ఖచ్చితంగా పాకిస్తాన్ బార్డర్ దగ్గరే ఉండాలి. అయితే ఈ రూల్ వచ్చిన తర్వాత చాలా రాజ్యాలు ఈ దేశంలో కలవకుండా సెపరేట్ గా ఉండాలి అని అనుకున్నాయి. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వాళ్ళందరినీ ఏదో ఒక విధంగా ఒప్పించి ఆ రాజ్యాలన్నిటినీ ఇండియాలో కలపడం మొదలుపెట్టారు. చివరికి చాలా రాజ్యాలు స్వచ్ఛందంగా ఇండియాలో చేరాయి. కానీ ఒక 3 రాజ్యాలు మాత్రం ఇండియాలో చేరడానికి ఒప్పుకోలేదు. అవే జమ్మూ కాశ్మీర్, జునాగఢ్ అండ్ హైదరాబాద్. ఇవి ఇండియాలో కలవనంత వరకు వాటి మీద మన దేశానికి ఎలాంటి హక్కులు ఉండవు. ఇండియన్ గవర్నమెంట్ చేసే ఎలాంటి చట్టాలైనా అక్కడ పనిచేయవు. అవి తమ సొంత ఆర్మీని ఏర్పాటు చేసుకుంటాయి, సొంత కరెన్సీని, సొంత జెండాను కూడా కలిగి ఉంటాయి. అలా ఆ రోజుల్లో హైదరాబాద్ కి సొంత ఆర్మీ, సొంత కరెన్సీ, సొంత గవర్నమెంట్ ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు హైదరాబాద్ రాష్ట్రాన్ని 7th నిజాం రాజు అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలిస్తున్నాడు. అయితే కొన్ని రోజుల డిస్కషన్స్ జరిగిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ అలాగే జునాగఢ్ రాజ్యాలు మన దేశంలో కలవడానికి ఒప్పుకున్నాయి. కానీ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మాత్రం హైదరాబాద్ ని ఇండియాలో కలపడానికి ఒప్పుకోలేదు. చివరికి ఆపరేషన్ పోలో అనే ఒక పోలీస్ యాక్షన్ ని నిర్వహించి హైదరాబాద్ ని బలవంతంగా ఇండియాలో కలపవలసి వచ్చింది. కానీ ఎందుకు అంత బలవంతంగా హైదరాబాద్ ని ఇండియాలో కలపవలసిన అవసరం ఏముంది? ఇండియన్ ఆర్మీకి హైదరాబాద్ సంస్థానానికి గల మధ్య యుద్ధం ఎలా జరిగింది? ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ ని అండ్ అలాగే తెలంగాణని ఒక ముస్లిం కంట్రీ లాగా కాకుండా ఎలా ఆపగలిగింది? హైదరాబాద్ మన దేశంలో ఎలా విలీనమైంది? విలీనం చేసిన తర్వాత ఏం జరిగింది? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మన దేశానికి స్వాతంత్రం రాకముందు హైదరాబాద్ సంస్థానం 82,600 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉండేది. ఆ రోజుల్లో మన దేశంలో ఉన్న 565 సంస్థానాల్లో హైదరాబాద్ చాలా పెద్దది. అందులో ప్రస్తుతానికి ఉన్న తెలంగాణతో పాటు కర్ణాటకలో ఉండే 5 జిల్లాలు, మహారాష్ట్రలో ఉండే 3 జిల్లాలు భాగంగా ఉండేవి. హైదరాబాద్ సంస్థానంలో మొత్తం 1,60,00,000 జనాభా ఉండేది. ఇందులో 85% హిందువులు, సుమారుగా 10% ముస్లింలు ఉండేవాళ్లు. ఆ రోజుల్లో ఈ రాజ్యాన్ని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలిస్తున్నారు. అతను 1911లో అధికారంలోకి వచ్చాడు. 1914 నుండి 18 మధ్యకాలంలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో అతను బ్రిటిష్ ప్రభుత్వానికి బాగా హెల్ప్ చేశాడు. అతని సహాయాన్ని గుర్తించి అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ హిస్ ఎగ్జాల్టెడ్ హైనెస్ అనే ఒక బిరుదును కూడా ఇచ్చింది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తనను తాను చాలా గొప్పవాడిగా భావించేవాడు. అందుకే 1921లో బ్రిటిష్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ లో జాయిన్ అయ్యాడు. కానీ మెంబర్ గా కంటిన్యూ అవ్వడానికి ఆయన ఇష్టపడలేదు. ఆ రోజుల్లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎంత ధనవంతుడు అంటే టైమ్స్ మ్యాగజైన్ ఒకసారి తన కవర్ పేజ్ మీద ఈయన ఫోటో వేసింది. ఇంకా కొన్ని నెలల్లో బ్రిటిష్ వాళ్ళు మనకి స్వాతంత్రం ఇవ్వబోతున్నారు అని తెలిసి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ రాజ్యాన్ని ఇండియా ఆర్ పాకిస్తాన్ ఈ 2 దేశాల్లో ఎందులో కలపకూడదు అని భావించాడు. హైదరాబాద్ ఒక స్వాతంత్ర రాజ్యంగా ఉండాలని, దానిని అతను మరియు తన ఫ్యామిలీకి సంబంధించిన వాళ్లే పరిపాలించాలి అని, భాగ్యనగరం మీద అన్ని హక్కులు వాళ్ళకే ఉండాలి అని అతను కోరుకున్నాడు. అప్పుడే బ్రిటిష్ వాళ్ళు ప్రిన్స్లీ స్టేట్స్ అంటే రాజ సంస్థానాలకు ఏ దేశంతో కలవాలి అని సొంతంగా డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఇచ్చింది. ఇది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కి బాగా కలిసి వచ్చే అంశం. అందుకే అతను దాన్ని దృష్టిలో ఉంచుకొని 1947 జూన్ 26న అంటే మన దేశానికి స్వాతంత్రం రావడానికంటే ముందే హైదరాబాద్ ఏ దేశంలోనూ కలవదని, ఒక స్వాతంత్ర దేశంగా కంటిన్యూ అవుతుంది అని ఒక ఫార్మానాను రిలీజ్ చేసింది. ఇది మన దేశంలో చాలా మంది పెద్ద పెద్ద నాయకులకి హైదరాబాద్ గురించి ఆలోచించేలా చేసింది. ఎందుకంటే కరెక్ట్ గా చూస్తే ఇండియన్ మ్యాప్ లో హైదరాబాద్ అటు చివరికి ఇటు చివరికి కాకుండా మధ్యలో ఉంటుంది. అలా మన దేశంలో ఇంకొక సెపరేట్ కంట్రీ గనక ఉంటే ఫ్యూచర్ లో ఇండియాకి అదొక పెద్ద సమస్యగా మారే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అది ఒక చిన్న దేశం కాబట్టి మన శత్రు దేశాలు లైక్ పాకిస్తాన్ లేదా చైనా వంటి దేశాలు ఏదో ఒక విధంగా హైదరాబాద్ ని లొంగ తీసుకునే ఛాన్స్ ఉంది. లేదా ఆ దేశాన్ని పరిపాలించేది ఒక ముస్లిం కాబట్టి పాకిస్తాన్ వంటి దేశంతో హైదరాబాద్ ఫ్రెండ్షిప్ చేసే ఛాన్స్ ఉంది. ఈ రెండింటిలో ఏది జరిగినా సరే హైదరాబాద్ మన దేశం మధ్యలో ఉంది కాబట్టి ఆ దేశాలు హైదరాబాద్ ని యూజ్ చేసుకొని దాని ద్వారా మన దేశాన్ని నాశనం చేయడానికి ట్రై చేస్తాయి. అందుకే చాలా మంది ఈ నిర్ణయాన్ని విమర్శించారు.
అంతేకాకుండా ఈ హైదరాబాద్ రాజ్యంలో 85% మంది హిందూసే ఉన్నారు. ఏ హిందూకైనా సరే ఒక ముస్లిం రాజు పాలనలో ఉండాలి అని అనిపించదు. అందుకే చాలా మంది ఈ నిర్ణయాన్ని విమర్శించారు. అప్పటి మన దేశ హోమ్ మినిస్టర్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన స్వాతంత్ర భారతదేశం కడుపులో హైదరాబాద్ సమస్య ఒక క్యాన్సర్లా మారింది అని అన్నారు. అందుకే ఎలాగైనా హైదరాబాద్ ని మన దేశంలో కలపాలి అని డిసైడ్ అయ్యారు. దాని గురించి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ని ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా ఆయన ఒప్పుకోలేదు. ఇంతలో 1947 ఆగస్టు 15వ తారీఖున బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చి వెళ్లిపోయారు. అప్పటి నుండి హైదరాబాద్ సెపరేట్ రాజ్యంగా ఉండటం వల్ల అక్కడ టెలిగ్రాఫ్, టెలిఫోన్, రైల్వే, పోస్టల్ సర్వీస్ వంటివి నిర్వహించడం కష్టంగా మారింది. కరెన్సీ, పాస్పోర్ట్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ వంటివి నిర్వహించడం మీద ఎలా కంటిన్యూ అవ్వాలి అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. అందుకే కొన్ని రోజులు టెంపరరీగా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఇవన్నీ ఎలా నిర్వహించబడేవో అలాగే కంటిన్యూ చేయాలి అన్న విధంగా ఒక స్టాండ్ స్టిల్ ఒప్పందాన్ని తయారు చేశారు. మొదట్లో దీని మీద సంతకం పెట్టడానికి కూడా మీర్ ఉస్మాన్ అలీ ఇష్టపడలేదు. ఆ ఒప్పందంలో కొన్ని మార్పులు చేయాలి అని అతను వల్లభాయ్ పటేల్ గారిని అడిగినా ఆయన దానికి ఒప్పుకోలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో 1947 నవంబర్ 29న మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్టాండ్ హిల్ ఒప్పందం పైన సంతకం చేశాడు. తర్వాత ఆ ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయిన కేఎం మున్షీ గారిని ఇండియన్ ఏజెంట్ జనరల్ గా హైదరాబాద్ కి పంపించారు. అయితే ఇండియన్ గవర్నమెంట్ అండ్ హైదరాబాద్ మధ్య జరిగిన స్టాండ్ హిల్ ఒప్పందం 1948 నవంబర్ 29 వరకు అమల్లోనే ఉంది. కానీ 1948 సెప్టెంబర్లోనే హైదరాబాద్ మీద ఆపరేషన్ పోలో ఎందుకని నిర్వహించాల్సి వచ్చింది? ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ ప్రజల్ని ఎప్పటి నుండో చాలా సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. అందులో జమీందారీ విధానం ఒకటి. ఈ విధానంలో భాగంగా జమీందారులైన భూస్వాములు రైతుల దగ్గర అధిక మొత్తంలో పన్నులు వసూలు చేసి వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నారు. దీనివల్ల రైతులు ఎప్పటికీ పేదరికంలోనే ఉండిపోతున్నారు. అలాగే భూస్వాముల ఆగడాలు మామూలుగా ఉండేవి కావు. గ్రామ ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెట్టేవాళ్లు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలనలో ఈ సమస్య ఇంకా పెరిగింది. ఇక జమీందార్ల ఆగడాలు తట్టుకోలేక రైతులు వాళ్ళని ఎదురించడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఎన్నో రైతు ఉద్యమాలు కూడా లైక్ సాయుధ రైతాంగ పోరాటం వంటివి మొదలయ్యాయి. 1946 నుండి సిపిఐ పార్టీ ఈ రైతు ఉద్యమాలను సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీ బలం బాగా పెరిగిపోయింది. దీంతో వాళ్ళని ఎదిరించడానికి, రైతు ఉద్యమాలని అణగదొక్కడానికి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాసిం రజ్వీ హెల్ప్ తీసుకున్నారు. ఇతను అప్పట్లో ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు. ఇతను రజాకార్ అనే పేరుతో ఒక సైన్యాన్ని తయారు చేసి ఈ కమ్యూనిస్టులను అండ్ అలాగే రైతు ఉద్యమాలను అణగదొక్కమని ఆదేశించాడు. హైదరాబాద్ can solve the minority problem of the whole subcontinent only if you wish. Otherwise, we in millions will just die with honor rather than submit and die an ignoble death. Azad Hyderabad! ఈ పేరుతో వాళ్ళు ఒక రేంజ్ లో అరాచకాలు చేయడం మొదలుపెట్టారు. చిన్న పిల్లలను కూడా కనికరం చూపలేదు. అలాగే మీకు కోపం తెప్పించే ఒక విషయం చెప్పాలా? మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారం మన బతుకమ్మ పండుగను చాలా గ్రాండ్ గా జరుపుకుంటాము. ఈ రజాకారులు మన బతుకమ్మ పండుగను వెక్కిరించి ఆడవాళ్ళందరినీ కొట్టుకుంటూ ఒక చోటుకు తీసుకొచ్చి బట్టలు లేకుండా బ్రతుకమ్మ ఆడించారు. మనకి జస్ట్ వింటేనే ఇంత కోపం వస్తుంది కదా. మరి మన వాళ్ళు ఇవన్నీ అనుభవించారు. వాళ్ళకెలా ఉండాలి? ఎంతో మంది ఆడపడుచులను హత్యాచారం చేశారు. దీనివల్ల రాష్ట్ర ప్రజల్లో నిజాం మీద చాలా చెడ్డ పేరు వచ్చింది. ఇదంతా చేసింది రజాకార్లు. కానీ దీన్ని వెనుకొండి నడిపించింది ఒక విధంగా నిజాంలే. రజాకార్లు ఇవన్నీ చేస్తున్నారు అని నిజాంలకు తెలిసినా సరే వాళ్ళు కూడా ఏమాత్రం ఆపలేదు. ఇక ప్రజలంతా కూడా హైదరాబాద్ ని ఇండియన్ యూనియన్ లో కలిపితేనే బాగుంటుంది అనే అభిప్రాయానికి వచ్చారు. దీనికి తోడు స్టాండ్ హిల్ ఒప్పందం జరిగిన తర్వాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చాలా సందర్భాల్లో ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించాడు. హైదరాబాద్ నుండి ఇండియన్ యూనియన్ కి ఎగుమతి చేయవలసిన మెటల్స్ కి సంబంధించిన విషయంలో కొత్త రూల్స్ ని తీసుకొచ్చాడు. ఇండియన్ కరెన్సీ హైదరాబాద్ లో పనిచేయదు అని చెప్పాడు. హైదరాబాద్ మీదుగా వెళ్తున్న ట్రైన్స్ మీద జరిగే దాడులను పట్టించుకోలేదు. దీంతో అవి విపరీతంగా పెరిగిపోయాయి. ఇండియన్ గవర్నమెంట్ ను అడగకుండా యునైటెడ్ ప్రెస్ ఆఫ్ అమెరికా అనే సంస్థకు హైదరాబాద్ లో ట్రాన్స్మిషన్ అండ్ రిసీవర్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీని బ్యాన్ చేశాడు. పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను పట్టుకొని జైల్లో వేశాడు. మెయిన్ ఇంపార్టెంట్ విషయం, పాకిస్తాన్కి 20 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. అండ్ ఎవరికి చెప్పకుండా పాకిస్తాన్ లో ఉన్న కరాచీలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ను ఏర్పాటు చేశాడు. హైదరాబాద్ లో ఉన్న హెయిర్ స్ట్రైప్స్ ని ఎక్స్పాండ్ చేశాడు. చివరికి ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా తన సైన్యాన్ని కూడా పెంచుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ కాటన్ అనే వ్యక్తి యొక్క సహాయంతో
యూకే నుండి యుద్ధానికి అవసరమైన లేటెస్ట్ వెపన్స్ ని కూడా కొనడానికి ట్రై చేశాడు. ఇవన్నీ చూసి ఇండియన్ గవర్నమెంట్ హైదరాబాద్ యుద్ధానికి రెడీ అవుతుంది అని అనుకుంది. మొదట్లో జవహర్లాల్ నెహ్రూ ఈ విషయాన్ని యుద్ధంతో కాకుండా చర్చల ద్వారా సెటిల్మెంట్ చేసుకుంటే మంచిది అని భావించారు. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా నిజాం పాకిస్తాన్ కి అప్పు ఇవ్వడం వంటి విషయాలు హైదరాబాద్ పాకిస్తాన్ లో కలవబోతుంది అని ఇండియన్ గవర్నమెంట్ అనుకునేలా చేశాయి. దీంతో చర్చల ద్వారా ప్రాబ్లం సాల్వ్ కాదు అని, యుద్ధమే దీనికి పరిష్కారం అని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి అనిపించింది. ఇండియన్ గవర్నమెంట్ యుద్ధానికి రెడీ అవుతుంది అని నిజాంకి కూడా అర్థమైంది. అందుకే తన సైన్యాన్ని కూడా భారీ ఎత్తున పెంచుకోవడం మొదలుపెట్టాడు. 1948 ఆగస్టు 21వ తేదీన కేబుల్ గ్రామ్ ద్వారా ఐక్యరాజ్య సమితికి ఈ విషయం గురించి చెప్పి హెల్ప్ చేయమని అడిగాడు. గోవా అండ్ పాకిస్తాన్ లో కొన్ని ప్రాంతాల్లో ఉన్న పోర్చుగీస్ వాళ్ళని హెల్ప్ చేయమని అడిగాడు. నిజాం ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి వరకు తీసుకువెళ్తున్నాడు అని తెలిసి వల్లభాయ్ పటేల్ గారు ఇక లేట్ చేయకూడదు అని భావించి వీలైనంత త్వరగా హైదరాబాద్ లో సైనిక చర్యలను మొదలు పెట్టాలి అని అనుకున్నారు. దీనికి ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. దీనికోసం 36,000 మంది సైనికులను రెడీ చేశారు. వీలైనంత తక్కువ టైంలో ఈ ఆపరేషన్ ని పూర్తి చేయాలి అని ఆయన భావించారు. ఎందుకంటే హైదరాబాద్ లో పోలీస్ యాక్షన్ గనక ఎక్కువ రోజులు కొనసాగితే దానివల్ల హైదరాబాద్ లో మత ఘర్షణలు పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒక ముస్లిం కాబట్టి మన దేశంలో వేరే ప్రాంతంలో అతన్ని అభిమానించే ముస్లింస్ ఎవరైనా కూడా ఆ గొడవల్లో చేరే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ జరిగే యుద్ధం కోసం మన దేశ ఆర్మీలో ఎక్కువ మంది సైనికులు ఇక్కడే ఉంటారు. కాబట్టి ఇది ఎక్కువ రోజులు కొనసాగితే కశ్మీర్ దగ్గర పాకిస్తాన్ ఏదైనా గొడవ చేసే ఛాన్స్ ఉంది. ఇలాంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని సర్దార్జీ ఎక్కువ రోజులు ఈ యుద్ధాన్ని కొనసాగించకూడదు అని అనుకున్నారు. ఇక 1948 సెప్టెంబర్ 13న యుద్ధం మొదలైంది. సదర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజేంద్ర సింగ్ పర్యవేక్షణలో భారత సైన్యం సెప్టెంబర్ 13న ఉదయం హైదరాబాద్ లోకి ఎంటర్ అయింది. ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ అన్ని వైపులా చుట్టుముట్టింది. సోలాపూర్ నుండి ఒక టీం హైదరాబాద్ వైపుకి వస్తుంది. దీన్ని మేజర్ జనరల్ జేఎన్ చౌదరి లీడ్ చేస్తున్నారు. విజయవాడ నుండి ఇంకొక టీం బయలుదేరింది. దీనిని మేజర్ జనరల్ రుద్ర లీడ్ చేస్తున్నారు. ఇవి రెండు టీమ్స్ కూడా అవి వచ్చే దారిలో నిజాం సైన్యాన్ని ఓడిస్తూ వస్తున్నాయి. ఇంకొక వైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బీదర్, గుల్బర్గా వంటి ప్రాంతాల్లో బాంబులతో దాడి చేసింది. ఈ దాడులన్నింటినీ నిజాం ఆర్మీ అండ్ అలాగే రజాకార్స్ తట్టుకోలేకపోయారు. చివరికి ఒక దశలో బీదర్ దగ్గర జరిగిన దాడుల్లో కాసిం రజ్వీ అండ్ అతని రజాకార్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క విమానాలను చూసి పారిపోయారు. సేఫెస్ట్ ప్లేస్ ని వెతుక్కొని తలదాచుకున్నారు. వరంగల్, కోదాడ, సూర్యాపేట మొదలైన ప్రాంతాల్లో కూడా ఇలాంటి దాడులే జరిగాయి. మొదటి 2 రోజులు నిజాం సైన్యం బాగానే పోరాడింది. కానీ ఆ తర్వాత ఇండియన్ ఆర్మీ పవర్ తట్టుకోలేకపోయింది. చివరికి 1948 సెప్టెంబర్ 17 రోజున సయ్యద్ అహ్మద్ ఎల్ ఎడ్రోస్ ఆధ్వర్యంలో ఉన్న నిజాం సైన్యం ఇండియన్ ఆర్మీకి లొంగిపోయింది. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ లైక్ అలీ నాగ్పూర్ లో ఉన్న ఆకాశవాణి రేడియో స్టేషన్ ద్వారా సీజ్ ఫైర్ ని అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ రేడియో ద్వారా హైదరాబాద్ ని ఇండియాలో విలీనం చేస్తామన్నట్లు రేడియో ద్వారా ప్రకటించాడు. కానీ 1950 వరకు అతను నామమాత్రపు అధ్యక్షుడిగా కంటిన్యూ అయ్యాడు. 1948 సెప్టెంబర్ 22న భారతదేశానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో అతను ఇచ్చిన కంప్లైంట్ ని కూడా వెనక్కి తీసుకున్నాడు. యుద్ధంలో ఇండియన్ ఆర్మీ వాళ్ళు మొత్తం 32 మంది చనిపోయారు. 97 మంది గాయపడ్డారు. హైదరాబాద్ ఆర్మీ వైపు మొత్తం 490 మంది చనిపోతే 122 మంది గాయపడ్డారు. ఇండియన్ గవర్నమెంట్ కాసిం రజ్వీని అరెస్ట్ చేసి జైల్లో వేసింది. అతను జైల్లో నుండి 1957లో రిలీజ్ అయ్యి ఆ తర్వాత పాకిస్తాన్ కి వెళ్లిపోయాడు. ఇక అదే టైంలో మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి ఆంధ్ర విడిపోయింది. ఇక 1956లో హైదరాబాద్ ని ఆంధ్రాతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. కానీ ఇప్పటికీ కూడా మీకు కోపం తెప్పించే ఒక విషయాన్ని చెప్పాలా? నిజాం రాజులు రజాకారులతో కలిసి అంత అన్యాయం చేసిన తర్వాత కూడా హైదరాబాద్ ని మరొక పాకిస్తాన్ చేద్దామనుకున్న తర్వాత కూడా ఇవాళ మన తెలంగాణ పొలిటీషియన్స్ లోనే చాలా మంది ఇప్పటికీ కూడా నిజాం రాజులను గ్లోరిఫై చేస్తూ మాట్లాడుతున్నారు. ఏమైనా అంటే వాళ్ళు హాస్పిటల్స్ కట్టించారు, అవి కట్టించారు, ఇవి కట్టించారు అంటున్నారు. దానికి వాళ్ళని మెచ్చుకుంటున్నారు. కానీ అదే నిజాంలు తెలంగాణ ప్రజల్ని అన్ని ఇబ్బందులు పెట్టారు. రాష్ట్రాన్ని మన దేశంలో కలవనివ్వకుండా చేశారు. ఈ పొలిటికల్ పార్టీ వాళ్ళు మరి ఇవన్నీ మాట్లాడుతున్నారా? కేవలం వాళ్ళకి ముస్లింల ఓట్లు మాత్రమే కావాలి. అందుకే ఈ నిజాంలను గ్లోరిఫై చేస్తున్నారు ఇప్పటికీ కూడా.
అలా నిజాంలను గ్లోరిఫై చేస్తూ మాట్లాడుతున్న వాళ్ళు ఎవరో మీకు తెలుసు, మాకు తెలుసు. సో వాళ్ళలో మీరు ఎవరనుకుంటున్నారో కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ గ్లోరిఫై చేసి మాట్లాడడం గురించి మీరేమనుకుంటున్నారో కూడా కింద చెప్పండి. ఒక విధంగా మన వల్ల హైదరాబాద్ లో హ్యాపీగా ఉన్నాము అంటే దానికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయనకి మన తెలంగాణ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉండాలి. సో ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా కంటెంట్ గనక మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.